వాక్యం చెప్తుండగా పాప స్వరూప ఈ మీటింగ్ వచ్చే జ్వరంతోను తలపోట్లతో వచ్చింది. అమ్మగారు వాక్యం చెప్తుండగా ఈ బిడ్డ స్వస్థత పడింది. హల్లెలూయా. అమ్మగారు గత 2 నెలల నుంచి కాలు నొప్పుల వల్ల చాలా తీవ్రంగా బాధపడుతున్నారు. వాక్యం చెప్పుచుండగా ఈ బిడ్డ స్వస్థపడింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రాజు గారు గత 2 సంవత్సరాల నుంచి కీళ్ళ నొప్పులతోటి కాలు నొప్పులతోటి చాలా బాధపడుతూ ఉన్నారు. అమ్మగారు ప్రార్థన చేసినప్పుడు ఈ బిడ్డ స్వస్థపడినారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. లక్ష్మి గారు మెడ నొప్పి ద్వారా గత సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. ప్రార్థన చేస్తుండగా అమ్మగారు ఈ బిడ్డ స్వస్థపడింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. అమ్మగారు గత సంవత్సరాల నుంచి ఈ బిడ్డ బహుగా కేళ్ళ నొప్పితో చాలా బాధపడుతుంది. అమ్మగారు ప్రార్థన చేస్తుంది. బిడ్డ స్వస్థపడింది. మహేశ్వరి గత 2 సంవత్సరాల నుంచి గుండె నొప్పితో ఒడి నొప్పితో చాలా పెయిన్ ఈ బిడ్డ అమ్మగారు ప్రార్థన చేస్తుండగా ఈ అమ్మాయి చెన్నై కొన్ని సంవత్సరాల ద్వారా ఆ బిడ్డ తలనొప్పి నుండి గొనుగుడు వ్యాధి నుండి ఈ బిడ్డ వాక్యం అమ్మగారు వాక్యం చెప్తుండగా ఈ బిడ్డ స్వస్థపడింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అమ్మమ్మ గారు కొన్ని నెలల నుంచి ఈ కాలు వ్యాధి ద్వారా చాలా నొప్పితో ఈ అమ్మాయి నడవలేకపోయింది. అమ్మగారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ బిడ్డ స్వస్థపడి చాలా ఉత్సాహంగా ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్పండి. తెలుసుకుందాం. రాజేశ్వరి కొన్ని గత 2 నెలల నుంచి దురాత్మ శక్తుల ద్వారా ఈ బిడ్డ బాధపడుతూ ఉంది. అమ్మగారు దురాత్మ శక్తుల గురించి ప్రార్థన చేసినప్పుడు ఈ బిడ్డ నుంచి ఆ దురాత్మ శక్తులు పోయినాయి. ప్రైజ్ లార్డ్. చెప్పండి. హల్లెలూయా. అబ్రహాం గారికి ఈ ఎడం చెయ్యి చాలా సంవత్సరాల నుంచి చాలా నొప్పిగా ఉంది. అమ్మగారు ఈ నొప్పులు కీళ్ళ నొప్పుల గురించి ప్రార్థన చేసినప్పుడు ఈ బిడ్డ స్వస్థపడినాడు. చెప్పండి. కూడా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గారు కొన్ని సంవత్సరాల క్రితం కాలు జారి పడిపోయారు. ఈ నడు నొప్పి కాళ్ళ నొప్పుల వల్ల చాలా బాధపడుతూ ఉన్నారు. అమ్మగారు ప్రార్థన చేసేటప్పుడు ఈ బిడ్డని పరిశుద్ధాత్మ తాకి ఈ బిడ్డ స్వస్థపడ్డాడు. చెప్పండి. కూడా దేవుని స్తోత్రం చేద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరైతే స్వస్థత పొందారో దగ్గరికి రండి. చేతి దగ్గర సాక్ష్యం చెప్పండి. మరియమ్మ గారు గత 10 రోజుల నుంచి దురాత్మ శక్తుల ద్వారా ఈ బిడ్డ పట్టబడి చాలా శోధన చెందింది. అమ్మగారు ప్రార్థన చేసినప్పుడు ఈ దురాత్మ శక్తులు ఈ బిడ్డ నుంచి బయటికి పోయినాయి. ప్రైజ్ లార్డ్. చెప్పండి. కూడా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గత 5 నెలల నుంచి ఈ బిడ్డ నడు నొప్పి నుండి కాలు నొప్పి నుంచి బాధపడుతూ ఉన్నది. ఇప్పుడు అమ్మగారు ప్రార్థన చేసినప్పుడు కీళ్ళ నొప్పులు నడు నొప్పులు పోయినాయి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అమ్మగారికి గత 2 సంవత్సరాల నుంచి నడు నొప్పు కాలు నొప్పులతో బాధపడుతూ ఉన్నది. అమ్మగారు ప్రార్థన చేయడం వల్ల ఈ బిడ్డ స్వస్థపడింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అమ్మగారు గత 4 సంవత్సరాల నుంచి నాలుగు క్యాన్సర్ వల్ల బాధపడుతూ ఉన్నది. అమ్మ శ్రీరాశి గారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ క్యాన్సర్ వ్యాధి గురించి ఈ బిడ్డ క్యాన్సర్ వ్యాధి నుంచి స్వస్థపడింది. హల్లెలూయా. చెప్పండి. కూడా చేస్తున్నాం. హల్లెలూయా. గత 2 నెలల నుంచి దురాత్మ శక్తుల నుండి చాలా పీడిపడుతూ బాధపడుతూ ఉన్నారు. అమ్మగారు ప్రార్థన చేసినప్పుడు ఈ బిడ్డ నుంచి దురాత్మ శక్తులు పోయినాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. లక్ష్మి ఈ అమ్మాయి నుండి చాలా విముక్తి. అమ్మగారు ప్రార్థన చేస్తున్నారు. స్వస్థపడింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. మీకు ఆ రోగం మళ్ళా లేదని మీరు గమనించాలి. మీరు ఒక వారం తర్వాత మీరు వచ్చి మీరు సాక్ష్యం చెప్పాలి. చెప్పింది ఏంటంటే మేము బాగుపడ్డామని. ఒక నెల తర్వాత కూడా అటువంటి రోగం ఒక ప్రత్యేకమైన దినం. మీరు మాకు రాష్ట్ర ఉత్తరంతో రాష్ట్రం తెలియజేయండి. ఏ రోగం
ఏం పేరు? కమల్ కుమారి అమ్మగారు ప్రార్థన చేయడానికి బిడ్డ స్వస్థపడ్డారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పద్మలత గారు ఈ బిడ్డ అమ్మగారు ప్రార్థన చేస్తుండగా ఈ కడుపు నొప్పి నుండి తలనొప్పి నుండి చాలా విముక్తురాలైంది. ప్రార్థన చేస్తుండగా ఈ బిడ్డ స్వస్థపడింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. జయ కుమారి గారు ఈ బిడ్డ దురాత్మ శక్తుల ద్వారా బాధపడుతూ ఉండగా అమ్మగారు ప్రార్థన చేస్తుండగా ఈ బిడ్డలో నుండి దురాత్మ శక్తులు వెళ్ళిపోయినాయి. దేవుని మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాలుపోట్లు నెలవు అమ్మగారు ప్రార్థన చేస్తుండగా స్వస్థపడ్డారు. ఓకే, ప్రైజ్ లార్డ్. మీ పేరు? సౌద్రేణి. ఓకే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ బిడ్డ పక్షవాతం ద్వారా ఈ బిడ్డ బాధపడుతూ ఉంది. అమ్మగారు ప్రార్థన చేస్తుండగా ఈ బిడ్డకి స్వస్థత వచ్చింది, చేయలేపుతా ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.